ప్రభుత్వం పనితీరు కానీ పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటారు? సూపర్గా ఉంది నాన్న. మాకైతే సూపర్గా అనిపిస్తుంది ఏదైనా. ఏంటి వరకు రోజులు కాదుగా, కొంచెం మారినాయిగా. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగంటారా? మరికంటే కొంచెం టైం ఇచ్చి చూస్తున్నారు కదా. ఆ టైం గురించి జనాలు కూడా కొంచెం వెయిట్ చేయాలిగా. అప్పుడు ఆ తర్వాత వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నాయి కానీ పథకాలు ఏమీ రావట్లేదు. రావట్లేదంటే ఎవరికైనా ఒక టైం ఇవ్వాలి కదా నాన్న. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. మొన్న వరదలు అవన్నీ వచ్చినాయి. వరదలు వచ్చితేనేమో బోలంతా విజయవాడ మీకు తెలియదేమి కాదు, మొత్తం సింగనగరం మొత్తం అదంతా మునిగిపోయింది. మరి ఆ ఎప్పుడు లేనిది మనిషికి ఇంటికి ఒక 25,000 ఏంటి. మరి వ్యాపారం ఉన్న వాళ్ళకి ఆ 2 కలిపి 50,000 ఆ రకంగా మొత్తం అన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు. మరి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొంచెం టైం కూడా చూసుకొని విధానాలు అనేవి జనాల్లో ఉంటుంది కదా. ఏదో పైకి చెప్పపోయినా ఆ భావనలు వ్యక్తపరుస్తారు కదా. అదే ఈ రకంగా అనుకుంటున్నారు. కొంచెం లేట్ అయినా జరుగుతాయా అని. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందంటారా? కంపల్సరీగా ఉంటుందిగా, లేకుండా ఉండదు. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, జనాల గురించి ఏంటంటే జనాల్లో ఉంటుంది కదా. వాళ్ళు నిజంగా మనం అనుకునేది లేట్ అయినా మన కష్టాలు వచ్చినాయి, కొంచెం దాన్ని ఎదుర్కొన్నారులే అని జనాల్లో కొంచెం వేసిన తర్వాత ఈ కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళు అమలు చేసే విధానం ఉంటుంది కదా. శాంతం లేకుండా ఉండదు. కాకపోతే ఆలస్యం అయితే అవ్వచ్చు. దానికి ఉంటుంది కదా, జనాల్లో కూడా మాట ఉంటుంది. మీరు అన్న మాట ఉంటుంది కంపల్సరీగా. ఆ వ్యతిరేకత అనేది రానికుండా వాళ్ళు చూసుకోవాలి. ఏమంటారు? అంతే కదా. వరద వచ్చినప్పుడు కూడా మునిగిపోయిన ఎండ కూడా సగం మందికి డబ్బులు వేశారు, కొంతమందికి రాలేదు. అవన్నీ అబద్ధాలు మాటలు, అవన్నీ కరెక్ట్ అయిన మాటలు కాదు. వ్యతిరేకత మాట్లాడాలి. ఏదో ఒకరు అర్ర ఉంటారు కదా, ఆ వ్యతిరేకత మాటలు వాళ్ళకి వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి, అందరికీ వచ్చినాయి. ఇవాళ బండికి కూడా 3,000 వేశారు నా. బండికి వేశారు, ప్రతి దానికి. మళ్ళీ కారు ఉంటే కారుకి వేశారు. అట్లా వేసుకుంటూ వచ్చారు. మరి అట్లా తప్పు పడితే అట్టాగా. జరిగినట్టు చెప్పుకోవాలి. అది జరగలేదంటే ఎట్టాగా. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వస్తే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మా ప్రభుత్వం అంటారులే నాన్న, అంటారు. కానీ మరి వాళ్ళు అంతకుముందు మీరు చూశారుగా, దానికి దీనికి చాలా మార్పు ఉంది. ఆ మార్పును బట్టి వాళ్ళు అంటున్నారు మనం ఇచ్చాం అవకాశం, ప్రజలు ఇచ్చారు అవకాశం, దాన్ని వినియోగించుకుంటున్నారు. వాళ్ళు కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి, అవి దాటుకుంటే వెళ్తే విమర్శించే వాళ్ళు కూడా విమర్శించుకొని ఉంటారు. జరగకుండా ఎందుకుంటే అని ఆలోచన అందరికీ. 3 పార్టీల కూటమే బాగానే చేస్తుందన్న ఆలోచనతోనే కదా అంత మెజార్టీ ఇచ్చి గెలిపించింది. లా అండ్ ఆర్డర్ కానీ పనితీరు కానీ ఎలా ఉంది? బాగుంది. రోడ్లు విషయాలు మాకు అవగాహన ఉంటుంది. కానీ మాకు కూడా అవగాహన రోడ్లు అసలు అదే మన గుడివాడ నుంచి అటు తౌర్సి పూలకొండ అటు రుద్రపాక్ కానీ అటు నుంచి మాకు చెరువులో మా వాళ్ళు ఉన్నారు. అటు మొత్తం రోడ్లన్నీ అయ్యం పాలన. ఏదే సైకిల్ ముందు వెళ్ళిపోయేవాడు, కారు కన్నా సైకిల్ ముందు వెళ్తే వాళ్ళ వాళ్ళు రోడ్లు పోసారంటే నెంబర్ 1 ఉన్నాయి. మరి ఒకటి జరుపుకుంటే వెళ్తుందిగా నాన్న. మరి అన్నింటినీ పట్టించుకుని పేలు పెట్టి చూపించుకుంటే ఎట్టాగా. 7-8 నెలలు అయినా ఏత్తమట్టి చేస్తారన్న ఆలోచన జనాల్లో ఉంది. వాళ్ళంటే వాళ్ళు అలా వ్యక్తపరుస్తారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు మేము చేసాం అనేది వ్యక్తపరుస్తాం. వాళ్ళు ఉంటుంది కదా, ఆ ఆలోచన ప్రకారంగా వాళ్ళు